ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఈ సృష్టికర్త అయిన దేవుడే మనకు బలంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయగలరు చెప్పండి? లోకం దృష్టిలో మన వెనకతలు ఏమీ లేనివారుగా మనం ఉండొచ్చు, కనబడొచ్చు. డబ్బు లేనివారుగా, జనబలం లేనివారుగా, ఆర్థిక పరిస్థితులు లేనివారుగా, ఒక అధికారం లేనివారుగా, బలహీనులుగా, ఎన్నిక లేనివారుగా, వెర్రివారంగా ఈ లోకం దృష్టిలో కనబడొచ్చు. గాని దేవుడే మనకు బలంగా మనం భావిస్తే బలవంతులైన వారిని, జ్ఞానులను, ఎన్నికైన వారిని ఓడించడానికి దేవుడు మనల్నే ఏర్పాటు చేసుకుంటాడండి. ఈరోజు ఎవరు దేవుడిని బలంగా అనుకుంటున్నారు? యెహోవాయే నాకు బలము అని ఎంతమంది అనుకుంటున్నారండి? క్రైస్తవుల్లోనే చాలా మంది అపనమ్మకస్తులుగా ఉంటున్నారండి. దేవుణ్ణి నమ్మరండి. దేవుడి మీద ఆధారపడరు. దేవుని శక్తిని, దేవుని మాటలను, చరిత్రను, బైబిల్లో ఎన్నో మాటలను మనం వింటున్నప్పటికీ, ఎంతో మంది భక్తులను వారు సాధించిన విజయాలను చదువుతున్నప్పటికీ నేటికి అపనమ్మకస్తులంగా ఈరోజు ఉండి ఎవరెవరి మీదో ఆధారపడాలి, ఒక రాజకీయ నాయకుడి మీద ఆధారపడాలి, లేదంటే డబ్బులు సంపాదించి డబ్బు మీద ఆధారపడాలి. మనం జనాన్ని పోగు చేసుకొని జన సంపద కలిగి వారి జనబలాన్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటి ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటున్నావు అని అంటే నిజంగా మనం క్రైస్తవులమా కాదా సందేహం ఏర్పడుతుందండి.